కడప నగరపాలక సంస్థలో చెత్త పన్ను అవినీతికి పాల్పడ్డ వారి నుండి దుర్వినియోగం చేసిన సొమ్ము రికవరీ చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్, సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, జిల్లా నేత భాగ్యలక్ష్మి, లోక్సత్తా నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట చెత్త పన్ను అవినీతి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల ప్రజా సంఘాల సమావేశం జరిగింది. కానీ చెత్తను సక్రమంగా ఎత్తండి. కడప మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త పన్నులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీని మీద కేవలం సూత్రమంత్రంగా విచారణ కాకుండా లోతుగా ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి చేత సమగ్ర విచారణ జరిపించాలని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవినీతి కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరూ భాగస్వాములు అన్నట్టు కనిపిస్తూ ఉంది. అందుకోసం దీన్ని నిగ్గు తేల్చడానికి ప్రత్యేక ఐఏఎస్ అధికారి చేత విచారణ జరపాలని మేము కోరుతా ఉన్నాం. చాలా కాలం నుంచి చెత్త పన్ను 2020 నుంచి వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితులని గమనిస్తే చెత్త పన్ను ద్వారా వచ్చేటువంటి రాబడి కార్పొరేషన్కి చెల్లించడంలో రోజుకు బాగా తగ్గిపోయింది. అందుకోసం పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతూ ఉంది. ఈ అవినీతి సొమ్ము ఎవరి చేతిలోకి వెళ్ళింది? ఈరోజు టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు ఇద్దరు ప్రకటిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? నిజాయితీ కలిగిన అధికారి చేత విచారణ జరపని మీరు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ విచారణ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పైకి మాటలు చెప్తున్నారు కానీ ఆచరణలో వేయటం లేదు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలైతే కలెక్టర్కు లేఖ రాశారు, నిజాయితీ కలిగిన జేసీ చేత విచారణ జరిపిస్తామని చెప్పి. అది ఇంతవరకు ఎంతవరకు వచ్చిందో దానికి సంబంధించిన పరిస్థితి లేదు. విచారణ జరిపిస్తాం. రెండోది ఆ విచారణకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటం. మూడోది అవినీతి సొమ్ము ఏదైతే సమావేశం జరుగుతుంది. దీని మీద రానున్న కాలంలో జిల్లా కలెక్టర్ను కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఆ రకంగా కడప నగర ప్రజలు కూడా ఆలోచించాలి. చెత్త పన్ను అవినీతి మీద ఫిర్యాదు చేయగానే స్పందించి విచారణ జరిపి అవినీతి చేసిన అధికారుల మీద చర్యలు తీసుకున్నటువంటి కమిషనర్ను అభినందిస్తూ ఇదే పంతాను అఖిల పక్షాలు కానీ, వివిధ రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు విచారణ జరిపి వాళ్ళ మీద ఇదే పంతాలో చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఇప్పుడు జరిగినటువంటి చెత్త పన్ను, ఈ చెత్త పన్ను అన్నటువంటి కార్యక్రమానికి గత ప్రభుత్వంలో ఇప్పుడైతే క్లాప్ ప్రోగ్రాం ఆరంభమైందో ఆ రోజే అధికారుల మధ్యలో, నాయకుల మధ్యలో గూడుగట్టుకున్నటువంటి ఆలోచనే అవినీతి. గతంలో క్లాప్ ప్రోగ్రాం రన్నింగ్ ఉన్నప్పుడు నెలకు సుమారు ₹1 కోటి మేర అవినీతి జరిగింది. ఎందుకంటే మీరు ఒకసారి క్లాప్ ప్రోగ్రాంకు సంబంధించినటువంటి లెక్కలు చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. కడప నగరంలో 90,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 15,000 కమర్షియల్ ఉన్నాయి. గతంలో హౌస్ హోల్డ్కి సంబంధించి ₹90, కమర్షియల్కు ₹200 నుంచి ₹10,000 అధికారులు కలెక్ట్ చేస్తారు. ఆ రోజు కలెక్షన్ సమయంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు డబ్బు కలెక్షన్ కట్టినటువంటి ఇంటికాడికి 20-30 మంది గుంపుగా పోయి దౌర్జన్యం చేసి డబ్బు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ నగర ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు, ప్రజా సంఘాలకు తెలుసు, రాజకీయ పార్టీలకు తెలుసు. కానీ ఆ రోజు క్లాప్ ప్రోగ్రాం రన్నింగ్ ఉన్నప్పుడు అత్యధికంగా కట్టినటువంటి డబ్బు సంవత్సరం యావరేజ్ చూస్తే ₹27 లక్షల. ఈరోజు కార్పొరేటర్లే ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి చెత్త పన్ను అవినీతిలో ₹8 కోట్ల అవినీతి 13 నెలల్లో జరిగింది. అది పార్షల్, ఒక కొద్దిగా చేసినటువంటి కలెక్షన్లోనే జరిగిందని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు పాలకవర్గంలో వాళ్ళే ఉన్నారు, ఈ రోజు పాలకవర్గంలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎంత కలెక్షన్ వస్తుందనే విషయం స్పష్టంగా కార్పొరేటర్లకు తెలుసు. కాబట్టి వాళ్ళ మాటను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు కూడా ఒకటే ఆలోచించాలి. గత పాలకవర్గంలో ఇప్పుడు ఎందుకంటే పార్షల్ కలెక్షన్ ఇంత వచ్చిందని మీరు ఆరోపణ చేసినప్పుడు వ్యవస్థను అడ్డం పెట్టి, అధికారులను అడ్డం పెట్టి కలెక్షన్ అప్పుడు ఇళ్లకు కలెక్ట్ చేశారు, కమర్షియల్ కలెక్ట్ చేశారు. 100% కలెక్షన్ చేసినప్పుడు ఎంత రావాలి? ఈ 8 కోట్ల దామాషా పద్ధతి అంటే 8 కోట్లు వాళ్ళు చేసిన ఆరోపణ నెలకు 61 లక్షల చిల్లర రావాలి. ఆ దామాషా పద్ధతిని ఎత్తుకుంటే ఆ రోజు ₹1,56,00,000 రావాలి. మరి ₹1,56,00,000 ఆ రోజు కలెక్షన్ రావాల్సిందే. ఎందుకు మీరు తక్కువ ఖర్చు ఉంటే ఆ రోజు మీరు ప్రశ్నించలేదు? ఈ రోజు మాట్లాడిన కార్పొరేటర్ల దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళు సమాధానం చెప్పలేదు అంటే కనుక ఇంకా అది వాళ్ళ విజ్ఞతకు, ప్రజల ఆలోచనలకు వదిలేస్తున్నాము. సో మేము దీని మీద డిమాండ్ చేసేది ఏంటంటే ప్రజా సంఘాలు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు కమిషనర్ ఏ విధమైన చర్యలు ఈ చెత్త పన్ను అవినీతి మీద తీసుకున్నారో ఆ డబ్బును కార్పొరేషన్కు జమ చేయించాలి.
అదేవిధంగా క్లాప్ ప్రోగ్రామ్ గతంలో జరిగినటువంటి దాని మీద కూడా, ఎందుకంటే అవినీతి బయటపడకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు విచారణలో అర్థమవుతున్న విషయం ప్రజలే బయటికి రావడం లేదు, చెప్పడం లేదు. ఎందుకంటే కనుక వీళ్ళు మళ్ళా రేపు చర్చ తీసుకెళ్లరు, రేపు ఏదో కేసు పెడతారన్నటువంటి భయంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అఖిలపక్షం మీకు అండగా ఉంటుంది. మీరు డబ్బు కట్టింటే కనుక కమిషనర్కు చెప్తే అతని మీద నేను వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానంటున్నాడు. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పండి. మీ ఇంటికానికి రేపు చెత్తగ్రామాన్ని భయపడేయడం కానీ, మీ మీద ఏదైనా కేసులు పెడతామని కానీ వాళ్ళంటే ఎవరన్నారో అది కూడా చెప్పండి. దాని మీద క్రిమినల్ కేసులు పెడతారు. కాబట్టి ప్రజలు ముందుకు వస్తేనే, మీ భాగస్వామ్యం ఉంటేనే, అఖిలపక్షం అయితే మీ రాజకీయ నాయకులైతే ఈ అవినీతి కార్పొరేషన్ నుంచి బయటికి పారత్రోలేక అవసరం ఉంటుంది. ఆ క్లాప్ ప్రోగ్రామ్ మీద కూడా మా విజ్ఞప్తి ఒకటే, విచారణ జరిపి అప్పుడు అవినీతి ఏ స్థాయిలో జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అనేది నిగ్గు తెలిసి నిజానిజాలు బయటపెట్టి అవినీతి జరిగినటువంటి సొమ్మును కార్పొరేషన్కు కట్టించడము, అవినీతి చేసిన అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం చేయాలని విజ్ఞప్తి చేస్తారు.